హలో తెలుగు జగన్ గేమర్స్ ఎలా ఉన్నారు? ఒక అలుగుడు అయితే మా ఫ్రెండ్ వన్ మ్యాచ్ అవుతుంది అనమాట. మనసు వచ్చేసే మ్యాచ్ లోకి చూద్దాం ఎవరు విన్ అవుతారో. వాడు ఛాలెంజ్ అయితే ఏదో కోపంగా వచ్చి నీకు దమ్ము ఉండవని నాకు రాదు అన్నాడు. చూద్దాం ఏమాత్రం మ్యాచ్ అయిపోతుందో. చూడండి నేనైతే ఒక ఉప్పిగా ఒక టీగాలి ఒక M1W7X తీసుకున్నా. కానీ మనం లేట్ చేయకుండా మ్యాచ్ లోకి వెళ్ళిపోదాం భయ్. ఉన్నాడు కొంచెం మంచి ప్లేయరే చెప్పాలంటే. వన్ ట్యాప్స్ ఆడతావు ఆడేసాడుగా ఇంకేం మనం ఎక్కడ ఆడలేకపోతే అన్ని వన్ ట్యాప్ పెట్టారు చీటింగ్ అంటారు కదా అందుకనేసి అది కొన్ని నార్మల్గా స్ప్రే గన్స్ కూడా పెట్టామని పెట్టాం మనం ఇస్తాం ఎందుకు ఓ భయ్ మిస్ గ్యాస్ షార్ట్ మిస్ అయిపోయింది. కమాన్ రారా వచ్చాను పడిపోయి బాగా అంటే ట్రై చేద్దాం అనుకున్నా పడిపోయింది. ఎమౌంట్లు వే ఎన్ని పైసా వేమో చార్జ్ చేసుకున్నాం. కమాన్ సడన్ మ్యాచ్ అది కొట్టాలి గాయస్ కన్ఫర్మ్. ఏంటి వాడు ఫిక్స్ ఆడుతున్నాడు గాయస్. వాడు ఎక్కువ సిఎస్ ఆడతాడు కాబట్టి కొంచెం ఫిక్స్ తెలిసి ఉంటాయి. అందుకని వాడైతే కొంచెం ఫిక్స్ వాడుతున్నాడు మనం బాలేం. నేను ఎక్కువ బిఆర్ అయితే ఆడతా. మ్యాచెస్ బాగా ఆడుతుండే నేను సిఎస్. ఇప్పుడు ఇంకా సిఎస్ వదిలేస్తా. అందరు బిఆర్లో ర్యాంక్ పుష్ చేస్తున్నారు. మనం సిఎస్లో ర్యాంక్ పుష్ చేస్తే ఏం బాగుంటుంది అంటే చేస్తుంటారు కానీ ఎక్కువ బిఆర్లో కదా ఒక రేంజ్ అనేది అంటే ఒక పాపులారిటీ ఎందుకు సాక్రిఫైస్ ఎత్తిపోతుంది నాకు ఈ మధ్య. నా స్కిల్ ఇంకా సెటిల్ పడిపో నా సెట్టింగ్స్ నాకే స్కిల్ పడిపో అది కాదు నాకు కోపం వచ్చేది. కిందకి వెళ్ళాడున్నాడు అంటే ట్రై చేయాలని చాలా ట్రై చేస్తున్నా గ్యాస్ పడట్లేదే. ఏం చేద్దాం పడిపోతుంది గ్యాస్ కదా రారా అది గ్యాస్ కమాన్ అట్నే కంబ్యాక్ పవర్ఫుల్ కంబ్యాక్ ఇవ్వాలి అప్పుడు బాగుంటుంది. ఓడిపోయినాక ఏం మాట్లాడతా లేదంటే డైరెక్ట్ ఆఫర్ అయిపోతాను నేను ఇన్వైటర్ యాక్సెప్ట్ చేయదు బాగుంటుందా చూద్దాం. ఓకే గైస్ లెట్స్ గో. నాకు ఈ రూమ్ మ్యాచ్లలో సిఎస్లలో ఒక్కటే కోపం వచ్చేది. అదేంటంటే మనకి టైమింగ్ అంటే గన్స్ తీసుకున్నాం కొంచెం టైమింగ్ కావాలి 10 seconds పెడతాడు 20 seconds 15 seconds పెడతాడు గ్యాస్. అది మనకు ఒక ప్రాబ్లము. నేను 4 మ్యాచెస్ పెట్టా అన్నాడు గ్యాస్ వాడు. నేను 7 మ్యాచెసే పెట్టా ఏం కాదులేండి. పైకి ఎక్కింటాడు గ్యాస్ ఎక్కిందమ్మా శిషాగాడు ఎక్కిండు. పైకి ఎక్కకూడదు చాలా మోసం రా. డబ్బే ఏంది గాయస్ కనుక 1v4 ట్రై చేద్దామా గ్యాస్ చెప్పండి వెళ్తాం మనోళ్ళని 1v4 అయినా 1v2 అయినా మీరు ఏం చెప్తారు కన్ఫర్మ్ ట్రై చేద్దాం. మనం ఫోన్ ఉన్నట్టు ల్యాగ్ అవుతుంది గ్యాస్. ఫోన్ కాదు వీడియో ల్యాగ్ అవుతుంది. ఫోన్ బాగుంది ఆడేప్పుడు నేను వాయిస్ రికార్డింగ్ చేస్తున్నాను దీనికి. మనకి ఫుల్ డ్యామేజ్ గ్యాస్ కాదా మళ్ళీ మోటలు మచ్చా రెచ్చగొట్టద్దు నన్ను రెచ్చగొట్టద్దురా. ప్లీజ్ గాయస్ ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా 11 సబ్స్క్రైబర్స్ ఉంది గైస్ వెరీ అంటే ఉంటుంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఈరోజు ఒకటి గుర్తు చేయాలి. ఈరోజు మన విరాట్ కోహ్లీ మామ బర్త్డే అనమాట. అదే మా ఛానల్ అయితే ఫుల్ వీడియో పెట్టాం. మనమంతా విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అందుకనేసి పెట్టాం. ఓకే గాయస్ ఇక్కడ
కమాన్ రా బాయ్ ఏమతా అద్దరు కదా అనుకోమన్నారు నన్ను కొట్టచ్చు పాపం కొట్టలేకున్నాడే లేదు రా బయటకు ఓ సర్లే ఇది ఒక ప్లానే కలిసి మ్యాచ్ వాడే కొడతాడు అనుకుంటున్నా ఎక్కడ చాలా వరకు జరిగిపోయి నేను కొట్టే ఛాన్స్ ఉంది ఆ కింద నుంచి వెళ్ళిపోయి చూద్దాం ఒరే ఎడుకునేదే రావద్దు మత రావద్దు మత 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 ఏ హ్యాకర్ రా వీడు అంటాడు సార్ ఇప్పుడు నువ్వు కూడా బాగా ఆడాలి గ్యాస్ ఒక్కసారి వన్ ట్యాప్ ట్రై చేయాలి సార్ ట్రై చేద్దాం అనేసాను చేద్దాం గ్యాస్ అవుతుంది ఏదో ఒక రోజు ఓన్లీ వన్ ట్యాప్ పెడతా చూడండి డైరెక్టికల్ ఓన్లీ డైరెక్టికల్ అని పెడతా ఆడతాను నేను చూడండి గ్యాస్ మనం ఏ రేంజ్లో ఆడతామో నా గేమ్లో చాలా తెలుసు అనుకుంటా కాదు నేను ఎక్కువ మ్యాచెస్ అయితే పెట్టలేదు వీడియోస్ పెట్టలేదు మైండ్ క్రాఫ్ట్ వీడియోస్ చేయండి చూడండి సపోర్ట్ చేయండి మైండ్ క్రాఫ్ట్ గైస్ ఫ్రీ ఫైర్ ట్యూటోరియల్ స్టార్ట్ చేయాలనుకున్నా మీకు ఓకే అంటే చెప్పండి ఈ నెక్స్ట్ వీడియోలో స్టార్ట్ అయితే అయిపోతాయి వచ్చేస్తాయి ట్యూటోరియల్ ఓకేనా ఆడేస్తున్నాడు గైస్ నోటికి పాటలు వచ్చేస్తున్నాయి గైస్ నాకు డైమండ్స్ ఎక్కడానికి డౌట్ రావచ్చు చిన్న యాప్ ఉందన్నమాట ఆ యాప్ అయితే వాడుతున్నాను కానీ నాకు ఆ యాప్ పేరు మర్చిపోతా గ్యాస్ మళ్ళీ డిలీట్ చేసేస్తాంట వాడాలి ఒక చిన్న ఇష్యూ ఓకేనా కానీ తెచ్చిన పేర్లు గుర్తుపెట్టుకుంటాను గ్యాస్ మీకోసం లేడు అక్కడ 40 రెడీ గ్యాస్ అన్నాడాను మనోడు పేరు కావాలి గ్యాస్ చెప్పని చేద్దాం అప్పుడు వద్దులేండి మనోడి పేరు మీకు తెలుసు కదా మనోడి పేరు వచ్చేసి అబ్రామ్ అనమాట మంచి ప్లేయర్ బాగా ఆడతాడు గ్యాస్ ఆడదు కానీ అని కొంచెం వన్ ట్యాప్స్ అనేవి బాగా నేర్పిస్తే ఒక్కొక్కరు రేంజే వేరు ఉంటుంది సచ్చినాం గ్యాస్ ఏదైనా ఒక మ్యాచ్ పడుతున్నాం మీరు ఏం వీడు చూసుకున్నా వీళ్ళేం మళ్ళీ ఆడతాను కాదు గ్యాస్ జరిపినట్లా చూద్దాం అసలు లీడింగ్లోకి రాలేదు లీడింగ్లోకి అట్టొస్తాం అట్టపోతున్నాం చూడాలి గ్యాస్ స్నైపర్ తీసేసారు ఏడబ్ల్యూఎం మీకు ఫ్రీ ఫైర్ ట్యూటోరియల్ సెన్సిటివ్ ఇచ్చి కస్టమ్ ఇచ్చి గన్స్ నేమ్స్ అన్నీ ఉంటాయి గ్యాస్ ఓకేనా ర్యాంక్ అంటే ఏంటి అన్నీ మనకు వచ్చిండు అన్నీ వచ్చాడు రారా బాయ్ అడ్డుగాడు పడిపోయింది గాయస్ గ్యాస్ పాటలు ఎందుకు వస్తున్నాయి గ్యాస్ నాన్ స్టాప్గా రే భయ్ రారా కోపం నొప్పింది మచావా ఇది వన్ ట్యాప్ ఆ మ్యాచ్ అది పోయిన మ్యాచ్లో పడాలి వన్ ట్యాప్ ఈ మ్యాచ్లో పడింది ఓకే గ్యాస్ మళ్ళీ పాటలు సరే రిజల్ట్స్ నాకు ఏదైతే వస్తుంది ఎప్పుడైనా వర్క్స్లో ఉంటాం రూమ్ మ్యాచ్ పిలుస్తాడు మన బెస్ట్ ఫ్రెండ్ అంటాడు ఆడలే మనం కావాలిగా కాదని చెప్పలేక ఆడతాను ఇది మనకి మండిస్తుంది ఇంకా రాలి పైకి చిచ్చని చేస్తుంటాడు
కనిపించిండు, తాగని కనిపించిండు. అదిగోండి వాడు రాడు guys. మేము వెయిటింగ్ చేసిన కొంతమంది రాడు. మనవాడు సప్లై వేసుకోండి guys, అంతే. వెయిటింగ్ వేస్ట్, వెయిటింగ్ అనేది కొంచెం కష్టం guys నాకు, చేబుద్ది కాదు. పోతుంది ఫీజు దాకా ఏం లేదు చూపించాలా అన్నట్లుంటాను నేను. గాయస్ మీరు ఎవరికైనా గేమ్ ప్లే ఉంటే కింద డిస్క్రిప్షన్ డిస్కౌంట్ లింక్ ఉంటుంది. దాని కామెంట్లో అయినా కానీ నాకు కామెంట్ చేయండి బ్రో, ప్లీజ్ బ్రో ఛాన్స్ బ్రో అనేసి. మన HTLG లెజెండ్స్ గిల్లో అయితే మనం జాయిన్ చేస్తా రీఫ్రెష్ పెట్టి. మన గిల్లో మీరు ఓడుతుంది వాళ్ళు లేదు, నాతోనా గార్డెన్ ఓడుతుంది, ఇంకొకడు ఉన్నాడు అంతే ఆడాలి అంతే, అంటే లేదు అట్లుంటుంది. ఎందుకంటే నేను అంతమంది గిల్ నుంచి పెట్టుకున్నాను ఎందుకంటే చూద్దాం వాళ్ళంతా ఆన్లైన్ ఉంటారా ఫ్రెండ్లీ ఉంటారా అనేసి. లేడు గ్యాస్ కాబట్టి మనం తొందరగా ఆడాలి గ్యాస్. నేను పెద్ద మ్యాచ్ లాస్ట్ నుంచి అయితే స్టార్ట్ చేస్తా, అంటే షార్ట్ పెట్టుకున్నా ముందు నుంచి. ఓకేనా, లెట్స్ గో బై గ్యాస్. స్నైపర్ సైడ్ ట్రై చేద్దాం. డ్యామేజ్ స్నైపర్ సైడ్ అయితే అయిపోయింది, మ్యాచ్ కూడా ముందే. ఓకే వచ్చిండు, అయిపోయింది. స్కిల్ యూజ్ అయిపోయింది, చచ్చిపోయినా. స్నైపర్ స్కోప్ అయిపోయింది. ఏమంటే ఇంకా లాస్ట్ మ్యాచ్ గెలిచామంది, అది 1 ట్యాప్ పడిపోయింది. మ్యాచ్ బోయా కంప్లీటెడ్. వాళ్ళ వీడియో తిందా, వాళ్ళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. వాళ్ళ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్. మరి ఇంకొచ్చేసి ముందుకు వచ్చేసి బై బై.